మరి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదని రకరకాల హాస్పిటల్ తిరిగారు, చాలా ఫేమస్ హాస్పిటల్కి వెళ్ళారు. మరి ఆ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఐయుఐలు చేయాలన్నారు. 3 సార్లు ఐయుఐలు చేశారు. ఎందుకంటే భర్తకి టెరటోజూస్పెర్మియా మార్ఫాలజీ డిఫెక్ట్ ఉందని చెప్పారు. అలాగే ఇక ఐయుఐలు సక్సెస్ అవ్వమ్మా, ఐవీఎఫ్కి వెళ్ళిపోతే బెటర్ అన్నారు. ఎందుకనంటే భార్యకి కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్, మరి ఇవన్నీ ఉన్నప్పుడు అండాల క్వాలిటీ లేదు, ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నారు. సో ఇక ఐవీఎఫ్కి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేక యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకుని మందులు వాడారు. మరి ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా? ఇక్కడ 30 రోజుల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. మేము యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాము. యూట్యూబ్లో చూసినప్పుడు నమ్మేవా మరి? ఫస్ట్ ఒక 2 months మేము ఇక్కడ లేము సార్, ఊర్లో ఉన్నాము, అందువల్ల రాలేకపోయాము. వైజాగ్లో ఉన్నారా? అవును సార్. తర్వాత విజయవాడ వచ్చాక ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నారు హాస్పిటల్ ఉందా లేదా అని? అలా ఏం లేదు సార్, అంటే వీడియోస్ చూసాము, ఇంకా డైరెక్ట్ గా వద్దామని వచ్చాము సార్ ఇక్కడ. వీడియోలో చూసి డైరెక్ట్ గా వచ్చారు. ముందు ఒక రోజు వచ్చి హాస్పిటల్ ఉందా లేదా, డాక్టర్ గారు ఉన్నారా లేరా ఏం చెక్ చేసుకోవాలి? పర్లేదు, బాగా గట్టిగానే నమ్మాం. సరే, అయితే ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది? ఈ హాస్పిటల్కి వచ్చాక ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఇక్కడ మీరు కూర్చొని కౌన్సిలింగ్ చెప్పారు సార్. కౌన్సిలింగ్ ఎన్ని గంటలకు వచ్చారు? నేను మీరు ఆఫ్టర్నూన్ 2కి ఇలా వచ్చారు సార్. 1 hour చెప్పారు. 2కి వచ్చాను, 3 వరకు చెప్పాను, 3:30 ఇలా అయింది సార్ చెప్పారు. 1.5 hours చెప్పాను. మరి ఇక్కడికి వచ్చినప్పుడు అంతసేపు ఏం చేసావు? మరి పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చి ఉంటావు మన హాస్పిటల్? 9కి వచ్చాం సార్. 9కి వచ్చి 1-2 వరకు ఇక్కడ కూర్చోబెట్టాం. 2 అయింది అంటున్నావు కదా? మరి 9 నుంచి 2 వరకు కూర్చుంటే ఫస్ట్ వచ్చి టెస్ట్స్ అన్నిటికీ ఇచ్చారు సార్. ఇక్కడికి వచ్చావు, ఫస్ట్ టెస్టులు చేశారు. నేను చూసానా నిన్ను? లేదు సార్. నేను చూడకముందే టెస్టులు తీసేసుకుంటే మరి నీకు డౌట్ రాలేదా? ఇదేంటి ఈ హాస్పిటల్ ఇలా ఉంది? మామూలుగా జనరల్గా డాక్టర్ గారు చూస్తారు, తర్వాత డాక్టర్ గారు టెస్టులు రాస్తారు, ఆ తర్వాత బ్లడ్ వాళ్ళు పీకుతారు. కానీ ఇక్కడ డాక్టర్ గారిని చూసింది లేదు, మాట్లాడింది లేదు, డైరెక్ట్గా టెస్టులు చేస్తున్నారు. ఇదేంటి అని చెప్పి నీకు డౌట్ వస్తుంది దెయ్యం. ఇక్కడ మంచి హాస్పిటల్ కాదు ఇది. ఏంటిది అంటే 1 week తర్వాత రిపోర్ట్స్ వస్తాయని ఫోన్ చేశారు. ఓకే. అప్పుడు రిపోర్ట్స్ వచ్చి మెడిసిన్స్ 2 months ఇచ్చారు, తీసుకున్నాం ట్రిపుల్ అని చెప్పి. వచ్చిన రోజు వ్యాక్సిన్ వేశారు. ఓకే. నీకు మీ ఆయనకి ఇద్దరికి వేశారు సార్. మందులు కూడా ఎలా ఉన్నాయి? నీకు ఉన్నాయా మీ ఆయనకు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎందుకంటే మీ ఆయనకి మార్ఫాలజీ డిఫెక్ట్, నీకేమో అండాల క్వాలిటీ డిఫెక్ట్. అక్కడ పెద్ద హాస్పిటల్ చెప్పారు, ఫేమస్ హాస్పిటల్ అది. రోజు పొద్దున్న అయితే టీవీల్లో చూస్తాం, పత్రికల్లో చూస్తాం, అన్నిటిలో ఉంటారు. సో ఇంకప్పుడే ఎందుకులే ఐవీఎఫ్, వయసేం అయిపోలేదు కదా అని చెప్పి ఆగి మన దగ్గరికి వచ్చారు. రావచ్చుగా ఐవీఎఫ్కి, ఆఫర్ ఉంది కదరా అంటారు. నువ్వు అడిగేది కాదు అది, వాళ్ళు ఇచ్చే బహుమతి నీకు అది. కాకపోతే ఎలా తప్పించుకున్నావు అంటున్నా? ఐవీఎఫ్కి వద్దనుకున్నావు, తప్పించుకున్నావు. కట్ చేసావు, బ్లాక్ చేసి పడేసావు, దరిద్రం వదిలింది అనుకుని ఇక్కడికి వచ్చావు. అది పరిస్థితి. కానీ 3 నెలలు ట్రై చేసింది అక్కడ. చాలా ఫేమస్ హాస్పిటల్, పేర్లు చెప్పకూడదుగా మనం. ఎవరినైనా ఎందుకు విమర్శించడం? ఎవరైనా అంతేగా, ఏ ఊరికి వెళ్ళినా ఇదే పని, ఐవీఎఫ్లో ఆపరేషన్లు. ముందేమన్నా ఉంటే చూద్దాం అని చెప్పి మందుల షాపులో మందులన్నీ వాడిస్తూ ఉంటారు. ఆ మందుల షాప్ బలం పుంజుకుంటుంది తప్ప వీళ్ళకి వచ్చే లాభం ఏమి ఉండదు. సో ఇదిగో ఇవాళ వచ్చింది అమ్మాయి, సార్ యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, ఏంటి పరిస్థితి? నాకు జీవితంలో ఎప్పుడూ 2 గీతలు రాలేదు, ఏమైందో ఒకసారి చూడండి, రైటా రాంగా అని చెప్పి ఇక్కడికి వస్తే మరి ఇక్కడ ప్రెగ్నెన్సీ పాజిటివ్. వెంటనే స్కాన్ తీయించుకోమని స్కాన్కి పంపించాం. అలాగే బ్లడ్ టెస్ట్ చేయించుకోమని బ్లడ్ టెస్ట్ చేయించాం. బ్లడ్ టెస్ట్లో కూడా 5 దాటిపోతే ప్రెగ్నెన్సీ అన్నాం, అది దాటిపోయింది. అలాగే స్కానింగ్లో కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో లేదు అని అక్కడ స్కానింగ్లో కూడా ఇచ్చారు. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 4 weeks 6 days, కరెక్ట్గా 5 వారాలు, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయిందనమాట. సో మినిమల్ ప్రీ ఫ్లూయిడ్ నోటెడ్ ఇన్ పీఓడి. లెఫ్ట్ ఒవేరియన్ సిస్ట్ అక్కడే ఉంది, గెడ్డ అక్కడే ఉంది, బిడ్డను రప్పించేసాం. అదే బయట అనుకోండి, ఆ గెడ్డ కోసం ఒక ఆపరేషన్ చేసే వరకు మేడం నిద్రపోయేవాళ్ళు కాదు. లక్కీగా ఇక్కడ ఉండటం వల్ల గడ్డ గురించి నేను భయపెట్టేది లేదు. ఆ గడ్డ ఉన్న బిడ్డను రప్పించేస్తాం. వన్స్ బిడ్డ వచ్చేస్తే గడ్డ అణిగిపోద్ది అని కూడా చెప్పాం మేము. ఓకే అమ్మా, అది ఓకే. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్.